అంటే సార్ ఈ వార్లో ప్రధానంగా డ్రోన్స్ అనేవి కీలకమైన పాత్రను పోషించాయి. పాకిస్తాన్ ఎక్కువగా 99% డ్రోన్స్‌ని యూజ్ చేసింది కదా! సో, ఆ డ్రోన్స్‌ని మన భారత ఆర్మీ ఏ విధంగా తిప్పికొట్టింది? ఇందులో కీలక పాత్ర ఫస్ట్ పోషించినటువంటి డ్రోన్స్ని వెపన్స్. తిప్పికొట్ట కంటే ముందు మన డ్రోన్స్ ఏం పని చేశాయనేది మీకు చెప్పే యా. ప్రయత్నం చేస్తాను. సో ఎప్పుడైనా కూడా వీళ్ళ డ్రోన్స్ అటాక్ రాగానే డ్రోన్స్ని మనము ఇంటర్సెప్ట్ చేయడానికి వాటిని కొట్టడానికి మన దగ్గర అంటే ఆ డ్రోన్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఏంటి దాన్ని బట్టి మన వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఓకే. కొన్ని గన్స్తో కొట్టారు, కొన్ని నార్మల్గా మన దగ్గర ఉండేటటువంటి ఆకాష్ తర్వాత 70 గన్ ఉంటుంది, దాంతోనే న్యూట్రలైజ్ చేశారు మోస్ట్ ఆఫ్ ద డ్రోన్స్. సో మన డ్రోన్ ఏం చేసిందమ్మా అంటే పాకిస్తాన్లో ఫస్ట్ అన్మ్యాన్డ్ పైలటింగ్ ఫ్లైట్ని పంపించి కంప్లీట్గా రెక్కి చేసుకొచ్చింది. వాళ్ళ కమ్యూనికేషన్ పనిచేస్తుందా, రడార్ పనిచేస్తుందా అని. అది అయిన తర్వాత పనిచేస్తుంది అని తెలిసిన తర్వాత మనం డ్రోన్స్లో వాళ్ళ ఎక్విప్మెంట్ని నాశనం చేసేందుకు పంపించాం. అంటే ఫస్ట్ మన డ్రోన్స్ అన్నీ వెళ్ళి వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ని, రడార్ని డిస్ట్రాయ్ చేశాయి. ఆ తర్వాత మనం ఏం చేసామంటే రాఫెల్స్తో బ్రహ్మోస్ తీసుకువెళ్ళి మనము అటాక్ చేయటం జరిగింది. ఇది యాక్చువల్ జరిగినటువంటి విషయం. సో మనము బేసికల్గా 10th రోజు మార్నింగ్ ఫస్ట్ డే కొన్ని చేసినప్పటికీ కూడా 8th నైట్ 9th నైట్ కొన్ని చేసినా కూడా 10th మార్నింగ్ కూడా మనం చేయగలిగాం కొన్ని. అంటే మీన్స్ ఆ రోజు 8th నైట్ 9th నైట్ అండ్ 10th మార్నింగ్ టుగెదర్ వీ ఆపరేటెడ్ అనమాట. సో టోటల్ 15 బ్రహ్మోస్ మనం వేయటం జరిగింది. అండ్ 14 ఈ 16 బ్రహ్మోస్ని 14 ఎయిర్పోర్ట్స్లో మనము అంటే రడార్ సిస్టమ్ అనుకోండి, వాళ్ళ క్యారియర్ వెపనరీ సిస్టమ్ అనుకోండి, ఎక్కడైతే ఫైటర్స్ ఉంటాయో అక్కడ, అండ్ ఈవెన్ ఇస్లామాబాద్ దగ్గర ఏదైతే మెయిన్ అందరూ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఏదైతే కిరాణా హిల్స్ అనేసి, మనకు తెలియదు కిరాణా హిల్స్ ఎక్కడుందో ఇండియా వాళ్ళకి తెలియదు. పాపం కిరాణా హిల్స్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, దాచిపెట్టామని చెప్తున్నారు, అది కూడా మనకు తెలియదు. కానీ మన బాంబ్స్ పడ్డాయని మాత్రం చెబుతున్నారు. సో దీన్ని బట్టి పాకిస్తాన్ క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. రియల్గా బ్రహ్మోస్ అక్కడికి వచ్చి ఇన్ గేట్ అండ్ అవుట్ గేట్లో రియల్గా పడిందా, పడితే మీరే, మాకైతే తెలియదు అక్కడ వెపన్ ఉందనేది మన డిఫెన్స్ ఫోర్సెస్ చెప్తున్నటువంటి, మన స్పెషల్లీ డీజీఎంఓస్ చెప్తున్నటువంటి విషయం. మేము ఎయిర్పోర్ట్లో అటాక్ చేసాము, కానీ అక్కడ ఒక కిరాణా హిల్ ఉంది, దానిలో మీరు న్యూక్లియర్ వెపన్స్ దాచిపెట్టారు, ఒక ఇన్ అండ్ అవుట్ గేట్లని మేము డిస్ట్రాయ్ చేసాము అనేది మాకు క్లారిటీ లేదు. మేము ఎయిర్పోర్ట్ అనుకునే కొట్టాము. బహుశా మీరు చెప్తున్నారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అనేది మన డీజీఎంఓలు చెప్పడం జరిగింది.